రైట్. వెల్కమ్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ నాన్ వెర్బల్ రీజనింగ్. ఓకే, రైట్ అమ్మా. ఈరోజు నాన్ వెర్బల్ రీజనింగ్లో నెక్స్ట్ టాపిక్ అయిన ఫిగర్ కంప్లీషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఫిగర్ కంప్లీషన్ అంటే ఎలా ఉంటుంది? చాలా సింపుల్. సపోజ్ ఒక డయాగ్రామ్ గీస్తాను చూడమ్మా. ఇలా ఒక స్క్వేర్ ఉందనుకుందాం. ఓకే, దీంట్లో ఇప్పుడు నేను డయాగ్రామ్ కంప్లీట్ చేస్తాను. 4 పార్ట్స్ చేశాను సపోజ్. ఓకే, 4 పార్ట్స్ చేశాను. ఓకే, దీంట్లో ఒక సర్కిల్ ఇలా గీస్తున్నాను అమ్మా. అంటే ఒక సంథింగ్ ఇలా ఒక డ్రాయింగ్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తుంది. అంటే ఈ మూడిట్లో నేను ఏం రాయాలో రాసేసాను. ఈ 4వ దాంట్లో ఆ ఫిగర్ కంప్లీట్ అవ్వాలంటే ఏం ఉండాలి? మరి ఇప్పుడు ఈ ఫిగర్ కంప్లీట్ అవ్వాలంటే ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆప్షన్స్ ఈ 4వ బాక్స్ వరకు ఇలా గీస్తాడు. ఓకే, గీసి మరి ఇప్పుడు ఫిగర్ కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? ఈ బొమ్మ ఇలా సర్కిల్ ఉంది కాబట్టి ఇది మిస్ అయింది కాబట్టి ఈ బొమ్మ గీయాలి. అంటే ఎక్కడుంది? రైట్ సైడ్ టాప్లోంచి ఈ బొమ్మ ఉంది. అమ్మ ఇది మొత్తం తీసుకోవద్దు, మనం ఇంతవరకుగా తీసుకుంటున్నాం. అంటే ఇది ఎక్కడుందమ్మా? రైట్ సైడ్ టాప్లో ఇలా ఒక గీత ఉండాలి. అవునా? ఆ తర్వాత ఏం జరగాలి? సో దీనికి ఇలా గీత గీసాను కదా, అప్పుడేగా ఇది కూడా కంప్లీట్ అయ్యేది. అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకో గీత రావాలి. అంటే ఇది ఎన్నో ఆప్షన్లు ఉంటే అది మన ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇందులో కూడా ఎటువంటి కష్టం ఉండదు. బొమ్మను కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాలంతే, అంతకంటే ఏం లేదు. ఓకేనా? లెట్ స్టార్ట్ 1 by 1 క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. ఒక్క క్వశ్చన్ బొమ్మ చూడడం, జాగ్రత్తగా స్టడీ చేయడం, దాంట్లో ఏమి ఇచ్చాడు మనం ఏం కనుక్కోవాలి చూడడం, అంతే. ఓకేనా? ఐడెంటిఫై ద ఫిగర్ దట్ కంప్లీట్స్ ద ప్యాటర్న్. అమ్మ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది కదా, ఆ ప్యాటర్న్ని కంప్లీట్ చేయాలంటే ఈ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలి? ఓకేనా? ఎక్స్ చిత్రాన్ని, అంటే ఇదే ఎక్స్ చిత్రాన్ని పూరించుటకు, అంటే ఇది మిస్ అయింది కదా, అంటే ఇది పూరించాలి కదా, పూరించుటకు 1, 2, 3, 4 ఇది చూడండి. 1, 2, 3, 4లలో ఏది అవసరం? అంటే ఏది ఇక్కడ తీసుకొచ్చి పెడితే అది ఫిల్ అవుతుంది. ఓకేనా? మరి ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, రైట్. ఒకసారి బొమ్మ జాగ్రత్తగా చేద్దాం. పై హాఫ్లో మనకి ఏమున్నాయి తెలుసా? 2 త్రిభుజాలు ఉన్నాయి. అవునా? కింద హాఫ్లో దానికి రివర్స్ త్రిభుజాలు ఉన్నాయి. అవునా? అంటే ఇక్కడ ఏమి ఉండాలమ్మా? రివర్స్ త్రిభుజం ఉండాలి. అంటే ఇదిగో ఈ వర్టిసెస్ నుంచి ఈ వర్టిసెస్ దాకా త్రిభుజం ఉండాలి. అవునా? ఇది చూడండి, ఈ వర్టిసెస్ నుంచి ఈ వర్టిసెస్ దాకా ఉండాలి. కానీ ఉందా? లేదు. అంటే ఫస్ట్ ఆప్షన్ కొట్టేశాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ వర్టిసెస్ నుంచి ఈ వర్టిసెస్ దాకా చివరి దాకా ఉంది. అంటే ఇది ఓకే. అదే ఆన్సర్ అని చెప్పలేము, ఎందుకంటే అది ఒక్కటే కాదుగా, ఇంకా ఉన్నాయిగా ప్యాటర్న్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఈ వర్టిసెస్ నుంచి ఈ వర్టిసెస్ దాకా ఉండాలి. ఉందా? లేదు. రూల్ అవుట్, కొట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఈ వర్టిసెస్ నుంచి ఈ వర్టిసెస్ దాకా ఉండాలి. ఉంది. అంటే దీనికి కూడా స్కోప్ ఉంది. అంటే 2, 4ట్లో ఏదో ఒకటి ఆన్సర్. నెక్స్ట్ అమ్మా, ఒకసారి ఇది తీసుకుంటే ఇలా త్రిభుజాలు ఉన్నాయి. అవునా? ఓకే, అంటే కలర్ మారుస్తాను సో దట్ మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, ఇలా ఉన్నాయి. అవునా? ఓకే, అంటే ఈసారి మనం ఎలా తీసుకోవాలమ్మా? రైట్, చూడండి, ఇటువైపు ఇలా ఉంటుంది కాబట్టి 2వ త్రిభుజం ఇలా ఉండాలి. అంతేనా? అంటే ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉండాలి. అవునా? ఇక్కడ చూడండి, ఈ చివరి నుంచి చివరిదా లేదు, ఇక్కడ ఆగిపోయింది. అంటే ఇది ఆన్సర్ కాదు. అవునా? ఇది చూడండి, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది కాబట్టి 4th వన్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? అంటే ఇప్పుడు చెప్పండి, దీనికి మీకు కావాల్సింది బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలా, లేకపోతే సైట్ లేకుండా బాగా చూడగలగాల? అదేంటో తెలిసి మన సైట్ లేకుండా కొంచెం జాగ్రత్తగా విజువలైజ్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. ఓకే, మరి ఇప్పుడు ఈ బొమ్మ ఉంది. మరి ఈ బొమ్మలో నువ్వు మొత్తం గీసి చెప్తావా, లేకపోతే ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకుని ఆన్సర్ చెప్తావా? దట్స్ అప్ టు యూ. ఓకే, ఇప్పుడు మామూలుగా అనుకోమ్మా, ఇలా వలయంలా వచ్చింది. అవునా? అంటే ఇక్కడ కూడా ఇలా వలయంలా రావాలి. అవునా? కాబట్టి అంటే ఇటు ఈ గీతలు రావాలి. అవునా? ఈ గీతలు ఎక్కడున్నాయో వెతుక్కుంటే ఒక ఇక్కడ ఉంది. చివరి దాకా ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ వరకే తీసుకోవాలి. అవునా? ఓకే, అంటే ఇక్కడ వరకు ఈ గీతలు ఉన్నాయి ఇక్కడ. అవునా? ఆ తర్వాత ఇక్కడ చూడమ్మా జాగ్రత్తగా, స్ట్రైట్ లైన్స్, స్ట్రైట్ లైన్స్, స్ట్రైట్ లైన్స్. అవునా? అంటే ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్స్, స్ట్రైట్ లైన్స్, స్ట్రైట్ లైన్స్. అంటే ఇక్కడ ఏం రావాలమ్మా? అడ్డు గీతలు రావాలి. అడ్డు గీతలు ఉన్నాయా? అయిపోయిందా లేదా? ఇంకా అవ్వాలా? ఇక్కడ చూడండి, ఏదో గ్యాప్లు ఇస్తున్నాడు. అవునా? ఆ గ్యాప్లో ఒకటి చూసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే మొత్తాన్ని అనలైజ్ చేసి చెప్పాను. ఇప్పుడు అలా వద్దమ్మా. ఓకే, అంటే ఇది ఆన్సర్ అవునా కాదంటే ఇక్కడ కూడా ఒక ప్రతిదానికి ఒక గ్యాప్ వస్తుంది. అవునా? అంటే ఇక్కడ కూడా ఒక గ్యాప్ రావాలి, కానీ ఇక్కడ గ్యాప్ రాలేదు. అంటే ఇది ఆన్సర్ కాదు. ఓకే, అంటే అలా వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సరే, ఇలా మొత్తం చేస్తే నాకు టైం వేస్ట్. అమ్మ ఎగ్జామ్లో నువ్వు ఎంత చేసావు అని ఎవరు అడగరు. ఏమంటారు తెలుసా? నువ్వు కరెక్ట్ ఆన్సర్ టిక్కు పెట్టావా లేదా, అంతే. అవునా కాదా? ఇంకా నేనేం చేస్తానంటే అసలు ఒకసారి 4 బొమ్మలు చూస్తే, ఓకే, ఇక్కడ చూస్తే నాకు ఏం వేరియేషన్ కనబడుతుంది తెలుసా? అక్కడక్కడ వస్తుంది ఈ చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి చూసారా?
ప్రతి దాంట్లోనూ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, అవునా? అంటే ఇక్కడ కూడా ఒక చిన్న గ్యాప్ ఇలా ఉండాలి. ఈజ్ ఇట్ కరెక్ట్? ఆ గ్యాప్ ఎక్కడుందో అదేనమ్మా. ఇక్కడ ఉందా? లేదు, కొట్టేశాను. ఇక్కడ ఉందా? లేదు, కొట్టేశాను. ఇక్కడ ఉందా? ఎస్, ఎగ్జాక్ట్గా ఉంది. ఓకే అమ్మా, ఇది ఒకటి ఉన్నది మాత్రం ఆన్సర్ అయిపోతుందా? ఎవరి దగ్గర లేదనుకోమ్మా, అప్పుడు వీడే ఆన్సర్. వేరే వాడి దగ్గర ఉన్నాడు అనుకోమ్మా, అప్పుడు మిగిలిన ప్యాటర్న్స్ వెరిఫై చేయాలి, అవునా? వీడి దగ్గర ఉందా ఆ గ్యాప్? లేదు, అంటే ఆన్సర్ అవడమ్మా థర్డ్ ఆప్షన్ అయిపోయింది. అమ్మా ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇలాగే చెయ్యి అని చెప్పడానికి ఎటువంటి రూలు లేదు. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మ, ఈ బొమ్మ చూసారమ్మా, ఈ బొమ్మను ఫిల్ చేయాలి. మీకు బాగా కనబడుతుంది. నాకైతే ఫస్ట్ ఏం కనబడుతుంది అంటే ఇది కొంచెం చూడండి సార్, ఇది కనబడుతుంది సార్, అవునా? అంటే దీనికి ఒక పై సైడ్ మధ్యలో నుంచి కింద ఈ వెర్టిసెస్ దాకా, అవునా? మనకి ఉండాలమ్మా ఒక లైన్ ఉండాలి, అవునా? ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఈ మూల నుంచి కాదు, ఈ మధ్యలో నుంచి స్టార్ట్ అవ్వాలి. లేదు, కొట్టేశాను. మధ్యలో నుంచి ఇక్కడ దాకా ఉంది, ఓకే. మధ్యలో నుంచి ఇక్కడ దాకా లేదు, కొట్టేశాను. మధ్యలో నుంచి ఇక్కడ దాకా ఉంది, ఓకే ఫైన్. ఓకే మరి నెక్స్ట్ ఇంకొకటి ఎవడు కనబడుతుంది అంటే నాకు చూడండి ఇలా కనబడుతున్నాడు, అవునా? ఇది కూడా ఒక పెద్ద త్రిభుజం. అంటే ఈ సైడ్ మధ్యలో నుంచి ఈ మూల దాకా రావాలి. మళ్ళీ మిగిలిన ఎవరు మనకు 2 4 కదా, ఆ రెండులో ఎవరున్నారు చూద్దాం. మనకి ఎలా ఉండాలమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండాలి కదా, అదేగా మనం అనుకుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉండాలి, ఇలా మధ్యలోంచి ఇలా ఉండాలి. ఉందా? లేదు, కొట్టేశాను. ఇక్కడ ఉన్నాడేమో చూడండి, ఎస్ ఉన్నాడు సార్. సో అంటే 4th వన్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? అంటే దీన్ని నేను ఇలాగే చెయ్యి ఇంకెలాగా చేయొద్దు నేను ఇవేమి చెప్పను. ఓకే, మనకు కావాల్సిన ప్యాటర్న్ మనకు ఉందా లేదా, దాన్ని నువ్వు ఎంత ఈజీగా ఐడెంటిఫై చేయగలవు, అదొకటే నాకు కావాలి. అర్థమైందా? రైట్ అమ్మా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? అమ్మా, ఎక్స్ అనే చిత్రాన్ని పూరించడానికి 1 2 3 4లో ఏది అవసరం? అమ్మ ప్రతిసారి ఇంక ఈ క్వశ్చన్ కూడా నేను చదవక్కర్లేదు అనుకుంటా కదా. ఓకే, మనం చూసి చెప్పేయచ్చు కదా. ఒక్కొక్కసారి జాగ్రత్త చూడమ్మా. క్రాస్ కిందకి స్ట్రైట్ లైన్, క్రాస్ కిందకి స్ట్రైట్ లైన్, ప్రతిసారి క్రాస్ కిందకి స్ట్రైట్ లైన్, క్రాస్ కిందకి స్ట్రైట్ లైన్, క్రాస్ కిందకి స్ట్రైట్ లైన్, క్రాస్ కిందకి స్ట్రైట్ లైన్, అవునా? అంటే ఇక్కడ క్రాస్ కిందకి స్ట్రైట్ లైన్, క్రాస్ కిందకి స్ట్రైట్ లైన్, ఇదేగా మనకు కావాల్సింది. అంటే 2 అడ్డగీతలు ఈ మూల నుంచి 2 క్రాస్ కిందకి, అవునా? 2 అడ్డగీతలు, ఓకే. ఈ క్రాస్ నుంచి ఈ చివరి దాకా రావాలిగా, అంటే ఇది లేదు, కొట్టేసా. ఓకే ఎక్కడ ఉంది చూడండి ఎగ్జాక్ట్గా అది, ఇదిగో క్రాస్ కిందకి సరిపోయిందిగా. అంటే ఎన్నో ఆప్షన్ మా 4th ఆప్షన్. కానీ చూసుకోండి ఇక్కడ క్రాసే లేదు, కొట్టేసా. ఇక్కడ క్రాస్ అడ్డగీత 2 అడ్డగీతలు లేవు, తీసే ఒకటే ఉంది, కొట్టేసా. సో ఆన్సర్ ఏంటమ్మా 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఈ బొమ్మని మనం పూరించాలంట. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. సో ఈ 1 2 3 ప్యాటర్న్స్ 3 బొమ్మలు గీస్తున్నాయి, గీతలు, అవునా? ఇక్కడ ఇంకో దాంట్లో కూడా బొమ్మలు గీస్తున్నాయి బాగానే ఉంది. ఎప్పుడైనా సరే ఒక రెక్టాంగిల్ తీసుకొని ఇలా ఒక రెక్టాంగిల్ తీసుకున్నామ్మా, దీంట్లో ఒకే రకమైన లైన్లు ఇలా గీసారనుకోమ్మా, గ్రిడ్ ఫామ్ అవ్వదు, అవునా? గ్రిడ్ ఫామ్ అయిందా? అవ్వదు. సపోజ్ ఒకే రకమైన ఒక స్క్వేర్ రెక్టాంగిల్ తీసుకున్నామ్మా, ఒకే రకమైన అంటే నిలువు గీతలు గీసా, అప్పుడైనా గ్రిడ్ ఫామ్ అయిందా? అవ్వదు. గ్రిడ్ ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? ఒకసారి అడ్డుగీతలు గీస్తే ఇంకోసారి నిలువు గీతలు గీయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అడ్డుగీతలు గీస్తాను, నిలువు గీతలు గీస్తే గ్రిడ్ వచ్చింది, అవునా? నిలువు గీతలు గీస్తాను, అడ్డుగీతలు గీస్తే గ్రిడ్ వచ్చింది, అవునా? ఇప్పుడు ఇక్కడ ఉన్నవి గ్రిడ్జా లేకపోతే ఒకే ఒక లైన్ తోట? ప్రతి ఏ డబ్బా అయినా తీసుకోండి, ఈ డబ్బా వరకే తీసుకోండి, ఓకే, ఈ బాక్స్ వరకే, ఓకే. అది గ్రిడ్ కాదు, జస్ట్ ఒక లైన్ మాత్రమే, అవునా? ఒక్కో లైనే గీసుకుంటూ వచ్చాడు, అది షేప్లు ఏంటో తర్వాత చూసుకుందాం. వీళ్ళిద్దరు ఏంటి సార్? గ్రిడ్ కదా, మనకు క్లియర్ కనబడుతుంది కదా. మన గ్రిడ్స్ కాదు కాబట్టి వచ్చింది. ప్యాటర్న్ కంప్లీట్ చేయాలంటే వీళ్ళిద్దరు నాకు వద్దు, కొట్టేసా. ఓకే, నెక్స్ట్ వన్. సో నేను ఎక్కువ కాంప్లెక్స్ చేసుకున్నాం ఆ ప్రాబ్లం నుంచి, ఎంత ఈజీగా చేయగలమని చూసుకుంటా. ఇక్కడ చూడు, నిలువు గీతలు ఉన్నాయి, ఇక్కడ క్రాస్ ఉన్నాయి, అదే క్రాస్ ఉందా వేరే క్రాస్ ఉందా? క్రాస్ మారి క్రాస్ సింబల్ ఉందా? అంటే ఇప్పుడు ఏమవ్వాలంటారు? ఇక్కడ ఉన్నవి కాకుండా కొత్తవి రావాలి, అంతేగాని ఉన్నవేవి కొత్తవి రిపీట్ అవ్వట్లేదుగా. ఇక్కడ నిలువు గీతలు ఉంటే వీటి కూడా నిలువు గీతలు ఇచ్చాడంటే కొట్టేశాను, వాడు కూడా ఆన్సర్ కాడు. అంటే ఆన్సర్ అవడమ్మా సెకండ్ వన్. వీటి చూడండి, అడ్డు గీతలతో చక్కగా సరిపోయాడుగా మ్యాచ్ అవ్వడానికి, ఓకేనా? ఇది మన ఆన్సర్, ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే మా ఈ ప్లేస్లోకి రావాలంటే ఎవరు అవసరం? ఒకసారి జాగ్రత్త చూద్దామా. ఫస్ట్ వీడు అవసరం, తర్వాత వీడు అవసరం, అంటే 2 గీతలు ఉండాల్సిందే గ్యారంటీగా. మూడోవాడు అవుటర్ వాడు, ఓకే ఉన్నాడు, 1 2 1 2 1 2 ప్రతి చోట ఉన్నాడు, అవునా? నెక్స్ట్ అమ్మా, నేనేం చెప్పాను మళ్ళీ ఇలాగే చేయాలి అనడానికి ఏం రూల్ లేదు, ఎలాగైనా చేసుకోవచ్చు. చూడండి, ఈ వర్టిసెస్ నుంచి లైన్ వచ్చింది, ఈ వర్టిసెస్ దగ్గర రాలేదు అది, అవునా? సో అంటే ఇప్పుడు వచ్చే ఈ లైన్ కూడా ఈ రెండో దాని నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ ఫస్ట్ దానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి, అవునా? ఓకే చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి వెళ్ళింది, ఓకే ఫైన్. ఓకే అది ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఓకే ఇక్కడ దాకా ఆగిపోవాలి, అవునా కాదా? ఓకే అది కూడా ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, ఇది ఓకే నాకు బాగానే నచ్చింది. ఇది దీని దగ్గర నుంచి స్టార్ట్ అయిందా చెప్పండి ఒకసారి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
దాని దగ్గర నుంచి స్టార్ట్ కాల, మూడో దాని నుంచి స్టార్ట్ అయింది, అంటే ఇది వద్దు నాకు. ఓకే, మా వీడు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ దాకా వచ్చాడు, ఓకే ఫైన్. వీడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇక్కడికి వచ్చాడు, హ్యాపీ నాకు. మా నెక్స్ట్ ఈడిని చూడండి, అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, అవునా? ఓకే, అంటే వీడు అవుటర్ మోస్ట్ నుంచి స్టార్ట్ అవుతాడు. ఓకే, దీనికి మధ్యలో టచ్ అవుతాడు, దీనికి మధ్యలో టచ్ అవుతాడు, ఇక్కడ చివరి దాకా కూడా రాడు, ఇక్కడ దాకా వెళ్ళిపోతాడు, అవునా? ఓకే, అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఉందా? అవ్వలేదు, ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే వీళ్ళిద్దరు మీట్ అవుతారా? ఎస్, మీట్ అయ్యారుగా. ఓకే రైట్, అంటే వీళ్ళిద్దరు ఓకే ఫైన్, ఇది ఓకే. ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, అసలు అక్కడ స్టార్ట్ అవ్వాలా, కొట్టేసా. ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, అక్కడ స్టార్ట్ అవ్వాలా, కొట్టేసా, అవునా? సారీ, మన రివర్స్గా చూస్తుంది. ఓకే, మనకు స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడ కదా, ఇక్కడ స్టార్ట్ అయింది, కానీ ఇది ఈ వెర్సెస్ దగ్గరికి వెళ్ళింది. నేనేం చెప్పానమ్మా, ఇదిగో ఈ చిన్నదానికి ఇక్కడ స్టార్ట్ అయితే అది అక్కడ కూడా వెళ్ళట్లా, ఆ మధ్యలోనే ఎక్కడో ఆగిపోతుంది, అవునా కాదా? రైట్, కాబట్టి వీడు చూడండి, ఓకే ఈ చివరి దాకా వెళ్ళిపోయాడు, కాబట్టి వీడు వద్దు మనకి. ఓకే, ఆ ఫోర్త్ వన్ చూడండి, ఈ కింద నుంచి స్టార్ట్ అయ్యాడు, అలా పైకి వెళ్ళి ఆ దాకా వెళ్ళకుండా అక్కడ, అంటే ఇప్పటివరకు మనకి ఎవరు ఆన్సర్ ఉన్నారమ్మా ఛాన్స్? ఓకే, ఫోర్త్ ఆప్షన్కి మాత్రమే ఛాన్స్ ఉంది, అవునా కాదు? సో ఫోర్త్ ఆప్షన్ మాత్రమే ఆన్సర్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షనే ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, ఇది చేసే పద్ధతి. ఓకేనా, లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కంప్లీట్ చేయాలి. చాలామంది చేసే తప్పు ఏంటో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి ఈ క్వశ్చన్. మాకు కంపల్సరీగా ఈ లైన్ ఉండాలి, ఈ లైన్ ఉండాలి, ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ ఉండాలి, అంతేనా? ఓకే, ఆ 3 లైన్లు ఉన్నాయో చూద్దాం. ఇది ఈ చివరి దాకా లేదు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇది ఈ చివరి నుంచి స్టార్ట్ అయింది, వద్దు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకూడదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. ఇది కూడా చివరి నుంచి స్టార్ట్ అయింది, వద్దు. వీడు ఓకే, ఓకే వీడు కూడా ఓకేనే, చూడండి ఇద్దరు ఓకే. నెక్స్ట్ చేసేది ఏంటి సార్? ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి, లైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో 2 లైన్ రావాలి, అవునా? ఓకే, ఇక్కడ లైన్ వచ్చింది, ఇక్కడ లైన్ వచ్చింది, ఇప్పటివరకు వీళ్ళిద్దరు ఓకే. నెక్స్ట్ జనాలు చేస్తే తప్పు ఏంటంటే, సార్ ఇక్కడ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ కూడా రావాలి కదా అని లెక్కేస్తారమ్మా. ఇక్కడ ఉన్నాయి చూసారా, రావాలని లెక్కేస్తారు. అది తప్పు. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ ఆలోచిస్తే మీరు, ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి ఓకే, కానీ అసలు ఇటు ఒకవేళ ఒక లైన్ పెడితే 2వ లైన్ రావాలిగా. నేను ఫిల్ చేయాల్సింది ఎంతవరకేగా, అవునా? మరి 2వ లైన్ ఇక్కడ కదా ఉండేది, అది నేను పెట్టగలనా? పెట్టలేను. అంటే దీని మీనింగ్ ఏంటి? సో వాడు పైన 2 గీతలు ఇచ్చాడు కానీ కింద ఇవ్వలేదు, అవునా? కాబట్టి కింద అసలు గీతలే లేవు అని డిసైడ్ అవ్వాలి. ఒకవేళ తీసుకున్నాను అనుకోమ్మా, కింద గీత ఉంది, కింద గీత ఉంటే ఏమవుతుంది? ఇలా అవుతుంది. ఇలా అయితే సిమెట్రికల్గా లేదు, ఇటువైపు ఇటువైపు, అవునా కాదా? అంటే ఒక ఐడెంటికల్గా లేదు, ఇటువైపు ఇటువైపు. ఇది చూడండి, ఐడెంటికల్గా ఉన్నాయి, ఐడెంటికల్గా ఉన్నాయి, ఐడెంటికల్గా ఉన్నాయి. వీడు ఐడెంటికల్ అవ్వడు. ఐడెంటికల్గా ఉండాలంటే ఇక్కడ గీత ఉండకూడదు, అవునా? కాబట్టి అక్కడ గీత తీసేయాలి. అక్కడ గీత తీసేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ గీత ఉండకూడదు, అంటే 3rd వన్ కాదు. ఇక్కడ చూడండి 4th వన్లో గీత లేదు, సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. అమ్మ చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇక్కడ గీతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ అక్కడ ఒక గీత తీసేసి 3rd ఆప్షన్ పెట్టేస్తారు, తప్పు. ఓకేనా, రైట్. దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ అమ్మా, రైట్. చూడండి జాగ్రత్తగా అమ్మా, ఈ చిత్రాన్ని పూరించాలి, అవునా? ఇది చూడండి, స్ట్రైట్ లైన్ కాదు, ఇలా. అంటే ఈ లైన్ ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది, అవునా? కొంచెం పెద్దగా గీస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సేమ్. అంటే ఇక్కడ కూడా ఏమవ్వాలి చెప్పండి? ఇలా బెండ్ అవ్వాలి, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకో లైన్ రావాలి. ఇది ప్రైమరీ. ఓకే, అంటే ఇది ఈ చివరి నుంచి రాకూడదు, ఈ మధ్యలో నుంచి రావాలి, ఈ చివరి దాకా వెళ్ళాలి, అవునా? ఇది చూడండి, ఈ చివరి స్టార్ట్ అయింది, వద్దు నాకు. ఇది చివరి స్టార్ట్ అయింది, నాకు వద్దు. ఇది మధ్యలో స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది, ఓకే ఇది ఫైన్. ఇది కూడా మధ్యలో స్టార్ట్ అయింది, చివరి దాకా వచ్చింది, నాకు ఫైన్. కానీ వీళ్ళిద్దరికి ఒక తేడా ఉంది, ఏంటో తెలుసా? ఈ లైన్ అనేది ఈ చివరి దాకా వెళ్ళింది, ఈ లైన్ అనేది చివరి దాకా ఆగిపోయింది. అంటే చివరి దాకా వెళ్ళాలి లేదని డిసైడ్ చేయాలి. సో చూడమ్మా, ఈ లైన్ చివరి దాకా వచ్చిందా? రాలా. ఇది రాలా, ఇది రాలా, అంటే ఇది కూడా రాకూడదు. అంటే ఈ వర్సెస్ దాకా వెళ్ళకూడదు కాబట్టి ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ ఏంటమ్మా? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇది చేసే పద్ధతి. రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మా కొంచెం గజిబిజి గందరగోళంగా ఉన్నా సరే మనం పేషెన్స్తో చేయాల్సిందే. మా ఇక్కడ నేను ఇందాక చెప్పా కదా, ప్రతిసారి ఒకే చోట గ్యాప్ ఇచ్చాడు రూల్ ఏం లేదని. సార్ ఇక్కడ గ్యాప్ ఇచ్చాడమ్మా. ఓకే, అవుటర్ మోస్ట్ ఇది. ఓకే ఫైన్, ఇది అన్ని చోట్ల ఉందో లేదు చూడండి. అబ్బో, అవుటర్ అయితే అన్ని చోట్ల ఉంది. ఒక చిన్న తేడా, వీడేంటో బాగా పెద్దగా సెమీ సర్కిల్లో ఉన్నాడు కదా. ఓకే, కాబట్టి ఇది కాకపోవచ్చు ఆన్సర్. అంటే నేను దానికి ప్రయారిటీ ఇవ్వను, లాస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఓకే, రిమైనింగ్ వాళ్ళ గురించి స్టడీ చేస్తాను ఒకసారి. ఓకేనా, మరి రిమైనింగ్ ఎవరెవరు ఉన్నారో ఎలా ఉన్నారో చూద్దాం. అమ్మా, ప్రతిదానికి ఇక్కడ నుంచి ఒక ఇలా వచ్చింది చూసారా? అంటే ఇక్కడ కూడా మనకి ఇలా ఉండాలి, అవునా? అంటే ఈ లైన్ ఉండాలి. ఓకే, మా పై దాంట్లో కిందకి ఇలా ఒక లైన్ ఉండాలి. అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇదేంటి చివరి దాకా వచ్చింది కదా, అంటే వద్దు. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది కూడా ఆల్మోస్ట్ చివరి దాకా వచ్చింది. ఓకే, కాబట్టి దీన్ని ఇది అసలు తీస్తాం కదా, ఆల్రెడీ రూల్ అవుట్, పక్కన పెట్టండి. ఓకే అమ్మ, ఇక్కడ నుంచి ఇక్కడ లైనే లేదు, ఇది కూడా రూల్ అవుట్, తీసేయండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, హ్యాపీ. ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళ గురించి ఆలోచిద్దాం.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెక్టాంగిల్లా స్టార్ట్ అయింది, అవునా? అంటే ఇది కూడా ఇలా ఉండాలిగా. ఓకే అమ్మా, మనకు ఆల్రెడీ అందరు రూల్ అవుట్ అయిపోయి వాడు ఒక్కడే మిగిలాడు, వీని హోల్డ్లో పెట్టాం, అవునా? ఇక్కడ కూడా చూడమ్మా, లైన్ ఉందా లేదా? సరిపోయింది. నెక్స్ట్ ఓకే అమ్మా, నెక్స్ట్ ఏం జరిగింది ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇలా ఒక మూల క్రాస్ చేసి ఇలా గీశాడు, ఇలా ఒక మూల క్రాస్ చేసి ఇలా గీశాడు, అవునా? ఈ గీత ఎక్కడైతే కలుస్తుందో అక్కడ నుంచి. అంటే ఇప్పుడు నేను కూడా ఏం చేయాలమ్మా, ఇలా ఒక మూల క్రాస్ చేసి దీన్ని కలిపేసి సరిపోతుందిగా. చూడండి, అవునా కదా? చూడండి, ఇలా గీసేసి ఇలా గీసేస్తే సరిపోతుందా లేదా కరెక్ట్గా? సో అది అక్కడ ఉందిగా. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? లాస్ట్ వన్ మన ఆన్సర్. అర్థమైందమ్మా? రైట్, ఇది మనకి పద్ధతిగా మనం చేయడం అంటే. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఒకసారి ఈ బొమ్మని జాగ్రత్తగా స్టడీ చేయాలమ్మా. ఈ బొమ్మను స్టడీ చేసేటప్పుడు మన కళ్ళు బోతద్దాల్లా పనిచేయాలి, ఓకేనా అమ్మా? ఇది త్రిభుజం, అవునా? దాన్ని కొంచెం తేడా ఇస్తే ఇదమ్మా, ఇది త్రిభుజాకారంలోనే ఉంటుంది, కానీ ఇవేవి స్ట్రైట్ లైన్స్ కాదు, ఇవన్నీ ఆర్క్స్, అవునా? కర్వేచర్స్, అవునా? ఇది త్రిభుజం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేశానంటే ఇవి ఆర్క్స్, అవునా? కొంచెం కర్వేచర్ ఉంది, అవునా? ఓకే కర్వేచర్. ఓకే ఫైన్. ఇక్కడికి వచ్చేసరికి త్రిభుజం ఎగ్జాక్ట్గా ఉంది, అవునా? త్రిభుజంగా మారిపోయింది, ఆ కర్వ్స్ కాస్త స్ట్రైట్ లైన్స్ అయిపోయాయి, అవునా? ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దామమ్మా, ఇవి కర్వేచర్స్ ఉన్నాయి కదా, ఇలాగా ఇంట్లో ఆడవాళ్ళు వేసే ముగ్గులా ఇలా కర్వేచర్స్ ఉన్నాయి, అవునా? అంటే 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 4 రావాలి, కానీ ఆ 4 ఎలా ఉండాలి? దీనికి సిమిలర్గా ఉండాలి, జస్ట్ స్ట్రైట్ లైన్స్ అయిపోవాలి అంతే. ఆ కర్వ్స్ అన్ని స్ట్రైట్ లైన్స్ అయిపోవాలి, అంటే ఇలాగే ఉండాల్సింది, అవునా కదా? 3 ఉంటే 3 వచ్చాయి, 4 ఉంటే 4 రావాలి. అంటే 4 వీటిని ఏమంటామమ్మా? రాంబస్ అంటాం, అవునా? 4 రాంబస్ ఎక్కడనే చూద్దామమ్మా. సమచతుర్భుజాలు. ఓకే, ఇది కాదు, ఇవి స్కేర్స్ కొట్టేశాను, ఇవి త్రిభుజాలు కొట్టేశాను సార్. ఇవి అవి 2 ఉన్నాయమ్మా. ఇవి చూడండి, మళ్ళీ కర్వ్స్ వచ్చాయి. మన కర్వ్స్ వద్దు కదా, స్ట్రైట్గా ఉండాలి, అంటే 4th వన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, దీన్ని పూరించాలి, అవునా? పూరించేటప్పుడు ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈ లైన్ ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంది, అంటే ఇక్కడ దాకా ఉండాలిగా. ఈ లైన్ కూడా సేమ్ ఉందా లేదు చూడండి ఒకసారి. అంటే ఫస్ట్ ఇది చివరి నుంచి చివరి దాకా లైన్ ఉండాలి, మధ్యలో ఎక్కడ గ్యాపే లేదు చూడండి. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది సార్, అంటే ఇది వద్దు నాకు. ఇక్కడ గ్యాప్ వచ్చింది సార్, వద్దు నాకు. సార్ ఇక్కడ గ్యాప్ రాలేదు సార్, ఓకే ఇది అవ్వచ్చు సార్. మళ్ళీ ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి, అంటే ఇది కూడా వద్దు, అంటే ఆన్సర్ అయిపోయింది. 3rd ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నేను మిగిలిన చేయాల్సిన అవసరం లేదు, వెరిఫై చేసుకోండి లేంటి లేదు. మీ ఆనందం కోసం వెరిఫై చేస్తాను చేయండి, లేండి ఇక నాకేం అవసరం లేదు. కాబట్టి చూడండి, వెరిఫై చేసిన ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్, ఇద్దేగా ఉండాల్సింది. సో సరిపోయిందిగా. సో ఆన్సర్ ఇస్ 3rd ఆప్షన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మా దీన్ని పూరించాలి. ఓకేమ్మా, ఏమో మెట్లు కట్టుకుంటూ వచ్చాడు అంతేనా? ఓకే, అంటే ఇక్కడ నేను ఎలా వెళ్ళాలమ్మా? ఇలా క్రాస్ వెళ్ళాలి, ఇక్కడ ఇలా మెట్టు తీసుకొని ఇలా వెళ్ళాలి, అవునా? ఓకే బాగానే ఉంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 4వ దానికి ఏదో మధ్యలో దగ్గరలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇటు చివరి దాకా వెళ్ళాలి, ఎండింగ్ దాకా. 3వ పాయింట్ సార్, ఈ త్రిభుజం అనేది మధ్యలో లేదు, అటు చివరికి బెండ్ అయింది, ఇది ఇటు చివరికి బెండ్ అయింది, ఇది ఇటు చివరికి బెండ్ అయింది, అంటే ఇది కూడా ఇటు చివరికి బెండ్ అవ్వాలి, అవునా? ఓకే అమ్మ, ఇది చూడండి రివర్స్లో ఉంది, నాకు వద్దు అసలు, నాకు ఇలా తిరగాలి, అవునా? ఇది కూడా రివర్స్లో ఉంది, కొట్టేయండి. వీళ్ళిద్దరూ నాకు కావాల్సినట్టుగా ఉన్నారు, కానీ ఒక చిన్న ప్రాబ్లం. నేనేం చెప్పాను? వీడు ఇటు చివరికి ఉండాలి, వీడు చూడండి అటు చివరికి లేడు, వీడు కరెక్ట్గా అటు చివరికి ఉన్నాడు, అంటే ఎన్నో ఆప్షన్? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది చేసే పద్ధతి. రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ బొమ్మ చూడండి. ఈ బొమ్మ ప్రకారం ఎవరు ఆన్సర్? గొడుగులు, అవునా? రైట్ అమ్మా, నేను ఎలా లెక్కేద్దాం అనుకుంటున్నానంటే గొడుగులతోటైనా చెప్పొచ్చు, లేదంటే షేడ్ తోటైనా చెప్పొచ్చు. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేద్దాం. ఇక్కడ షేడ్ వచ్చింది, అవునా? ఇక్కడ షేడ్ వచ్చింది, అవునా? ఇక్కడ షేడ్ వచ్చింది, అవునా? అంటే ప్రతిసారి ఇటు చివరికి వచ్చేటప్పుడు షేడ్ వస్తుంది, అంటే ఈసారి ఏం రావాలమ్మా? ఇలా వచ్చే కర్వ్లో ఇటు చివరికి ఇక్కడ షేడ్ రావాలి, అవునా? అన్ని అటు చివరికి షేడ్లు వస్తున్నాయి కదా. ఓకే, అటు చివరికి షేడ్ వచ్చింది, అంటే ఇక్కడికి షేడ్ ఎవరు వస్తే అదే ఆన్సర్ మనకి, అవునా? ఓకే, అసలు ఈ బొమ్మే రివర్స్లో ఉంది కాబట్టి నేను దీన్ని లాస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఈ ముగ్గురు ఫైన్ మనకు కావాల్సిన వాళ్ళుగా. ఇటు చివర ఒకవైపే, 2 వైపులా షేడ్ లేదు చూసారా, ఒకవైపే ఉంది షేడ్, అంటే ఇది కూడా ఒకవైపే షేడ్ ఉండాలి. సో వీడింటి కిందకు ఉన్నాడు, మనకి ఎటు ఉండాలి? పైకి ఉండాలనుకున్నాం, సో వీడిని కొట్టేసా. వీడు 2 వైపులా ఉన్నాడు, నాకు వద్దు ఒకవైపే కావాలి, వాడిని కూడా కొట్టేసా. వీడు చూడు కరెక్ట్ ఇటువైపు షేడ్తో సరిపోయాడుగా, సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. కాబట్టి మిగిలిన కూడా ట్రై చేసుకోండి, మీ ఇష్టం. ఓకేనా అమ్మా? ఇలా గీసిన తర్వాత ఏం చేశాడమ్మా? ఇలా కర్వ్, ఓకే, ఇలా స్ట్రైట్ లైను, ఆ తర్వాత ఇలా ఒక గొడుగులాగా, అంతేనా కాదా? సో సరిపోయిందని చూడండి. ఇప్పుడు ఈ గొడుగు కూడా ఈ చివరి దాకా వెళ్ళాలి కదా, అంటే ఈ చివరి దాకా వచ్చేసింది. సో కరెక్ట్గా సరిపోయిందా గొడుగు లాస్ట్ దానిలో? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్. సో ఆన్సర్ ఏంటమ్మా? లాస్ట్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? 4th వన్. రైట్ చూడమ్మా,
మా సర్కిల్ కంప్లీట్ చేసుకున్నాను. ఓకే ఫైన్. అమ్మా నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఓకే ఇలా ద్వారాలు పెట్టాడు అవునా కదా. అంటే ఇక్కడ కూడా నేనేం చేయాలమ్మా, ద్వారాల్లో పెట్టాలి అవునా. చూడండి ప్రతిదానికి ఏం చేశాడు, ఇప్పుడు ఇది ఒక క్వార్టర్ అనుకుందాం. ఓకే ఇలాగ తగ్గించి ఆ తర్వాత పెట్టాడు. అంటే ఇక్కడ కూడా నేను ఇలాగ తీసుకొని ఆ తర్వాత ద్వారాల్లో చివరి దాకా పెట్టాలి అవునా. చూడండి ఈ ద్వారాలు చివరి దాకా పెట్టాడా, కాదు, మధ్యలో ఒక లేయర్ గీసుకున్నాడు అవునా. ఇలా ఒక లేయర్ గీసుకుని అక్కడ దాకా పెట్టుకున్నాడు అవునా. అంటే ఇక్కడ దాకా ద్వారాలు. ఓకే ఫైన్. ఓకే నెక్స్ట్ ఇదిగో ఇక్కడ నుంచి వచ్చే స్ట్రైట్ లైన్ చూడండి. ఈ లైన్ ఇక్కడ దాకా వచ్చింది కానీ మధ్యలో కట్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది కానీ ఇక్కడ కట్ అయింది అవునా. అంటే ఇది కూడా ఇక్కడ దాకా వచ్చి కట్ అవ్వాలి అవునా. రైట్. ఇది కూడా ఇక్కడ దాకా వచ్చి ఇలా కట్ అవ్వాలి అవునా. ఓకే మళ్ళీ ఇవి ఇలా క్లోజ్ అయ్యాయి అవునా, ఇవి ఇలా క్లోజ్ అయ్యాయి అంతేనా. రైట్. ఇప్పుడు చూడండి సరిపోయిందా ఇది. ఈ బొమ్మ ఇప్పుడు ఎక్కడ ఉందో మనం వెతుక్కుందాం జాగ్రత్తగా. ఓకే బాగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో కటింగ్ ఉంది అవునా. ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి. యాక్చువల్గా నేను స్ట్రైట్ లైన్ గీయలేకపోయాను ఎగ్జాక్ట్గా. ఓకే ఇది స్ట్రైట్ లైన్ అనుకోండి. ఓకే రైట్. అక్కడ కట్ అయింది అంతేనా. సో ఇక్కడ చూడండి ఎవరు కట్ అయ్యారు, స్ట్రైట్ లైన్ మొత్తం ఉంది అంటే ఇది వద్దు నాకు. ఇక్కడ చూడండి గ్రిడ్ ఫామ్ అయింది అంటే చతుర్భుజం లేదంటే స్క్వేర్ ఫామ్ అయింది అంటే ఈ లైన్ కూడా ఇటు ఎక్స్టెండ్ అయింది, వద్దు నాకు ఆ లైన్ ఎక్స్టెండ్ అవ్వకూడదు అవునా. ఇక్కడ చూడండి ఈ లైన్ కట్ అయిపోవాలి మధ్యలో అవునా. ఇక్కడ ఈ లైన్ వచ్చిన చోట కట్ అయిపోవాలి కానీ కట్ అవ్వలేదుగా, అంటే ఇది కూడా వద్దు. ఇక్కడ చూడండి కరెక్ట్ లైన్ కట్ అయింది, వీడు ఇటు చివరి దాకా వచ్చాడు, ఇక్కడ కర్వ్స్ కూడా గీశాడు. అంటే ఆన్సర్ అమ్మా లాస్ట్ వన్. సో ఎన్నో ఆప్షన్ అమ్మా, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. రైట్ చూడమ్మా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా ఇప్పుడు ఈ బొమ్మ సంగతి ఏంటి చూద్దామా. రైట్. సో అమ్మా చూడంగానే ఒకటి చెప్పచ్చు, ఇది నిండుద్ది. ఓకే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే అన్ని చోట్ల ఉంది కానీ వీడేమో రివర్స్లో ఉన్నాడా. ఓకే వాడు రివర్స్లో ఉన్నాడు, రిమైనింగ్ అంతా ఓకే మనకి. సో నెక్స్ట్ ఏం చేయాలమ్మా, ఇది నింపాలి. ఓకే అక్కడ కూడా ఓకే కానీ ఈ గ్యాప్ ఎక్కువ ఉండాలి, ఇక్కడ గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి బై డిఫాల్ట్ నాకు తప్పని అనిపిస్తోంది, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఓకే ఎందుకంటే ఆ ఎగ్జాక్ట్ గ్యాప్ను బట్టి మనం చెప్పకూడదు కాబట్టి. ఇక్కడ ఏం జరగాలి నెక్స్ట్ అమ్మ, ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి. ఓకే ఇలా ఒక గీసి ఇలా ఒకటి ఇలా అంటే ఇలా గీయాలి అవునా. ఓకే గీసాను. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా, ప్రతిదానికి ఇలా ఉంది అవునా, అంటే దీన్ని కూడా ఇలా గీయాలి. ఇజ్ ఇట్ కరెక్ట్. ఓకే అంటే ఆ లైన్ గీసిన తర్వాత ఇది ఒకటే ఉండాలి మనకి. ఇజ్ ఇట్ కరెక్ట్. ఓకే అంటే ఇక్కడ చూడండి లేదు, అది కొట్టేశాను. ఓకే వీళ్ళిద్దరూ తిరగదీకున్నారు కాబట్టి పక్కన పెట్టేద్దాం అమ్మా. ఓకే ఇప్పుడు వీడిని తీసుకుంటే 2 లైన్లు వచ్చాయి, అసలు నాకు వద్దు. వీడు ఏదో దీనికి ప్యారల్గా గీశాడు, ఆ తర్వాత 2 లైన్లు వచ్చాయి, నాకు కావాల్సిన అలా కాదు, కొట్టేశాను. ఇక్కడ మిగిలినవి 2. అంటే మీనింగ్ ఏంటి తెలుసా, ఆ బొమ్మని తిరగదిప్తే సెట్ అవ్వచ్చు అవునా. ఓకే ఓ పని చేద్దాం, మనకి ఫస్ట్ టైం కాబట్టి నేను అక్కడ వరకు కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. ఓకే ఓకే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే తిరగదిప్పుదామమ్మా. ఓకేనా ఇలా తిప్పితే మనకు క్లారిటీ వస్తుంది అవునా. ఓకే కొంచెం జూమ్ చేద్దాం. ఏంటి ఇది రాంగ్ ఆన్సర్ కదా, అక్కడ పెట్టేసుకుందాం. ఓకే అమ్మ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని కట్ చేయాలి, నేను ఆ ఎడ్జ్లో ఉన్నాడు కదా వాడిని కట్ చేశాను. ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన లంబకోణ త్రిభుజం ఉంది. ఓకే హ్యాపీ. ఓకే నెక్స్ట్ వన్ అమ్మ, ఇది ప్రీవియస్ దాంతో కలిసి మీకు కన్ఫ్యూజన్ వస్తుంటుంది, దీని కిందకి లాగుదాం. ఓకే ఇప్పుడు క్లారిటీగా ఉంటుంది చూడండి. మనకు కావాల్సిన లంబకోణ త్రిభుజం ఉంది హ్యాపీ. నెక్స్ట్ అమ్మా మనకు కావాల్సింది ఇలా ఒక చతుర్భుజం. ఓకే ఉంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక లైన్ ఇలా రావాలి, వచ్చింది చూడండి. ఆ తర్వాత ఒక లైన్ ఇలా రావాలి, వచ్చిందా లేదు చూడండి. ఎస్ ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఇది నేను కట్ చేసిన లాస్ట్ వన్గా. సో లాస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. అంటే ఎన్నోదమ్మా, 4th వన్ ఇస్ ద ఆన్సర్, లేదంటే డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా. అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మన ఆన్సర్ని అప్పుడప్పుడు తిప్పి కూడా ఇస్తాడు. ఇవి ఇచ్చిన ఇంటెన్షన్ ఏంటి అంటే మీకు తిప్పించినా కూడా మీరు అర్థం చేసుకోవాలి. ముందు మామూలు నేనేం చెప్పానమ్మా, ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి, ఓకే ఇది కొట్టేశాను, ఇది కాదని కొట్టేశాను. ఈ 2 మాత్రం తెరదిప్పున్నప్పుడు నేను కొట్టేలా లాస్ట్ చూద్దామన్నాను అవునా కాదా, ఎందుకంటే మనకి ఇలా వర్కౌట్ అవ్వచ్చు అవునా కాదా. రైట్, దిస్ ఇస్ ద పాయింట్ దట్ యూ హ్యావ్ టు మెమరైజ్. ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ figure completion. Okay na? Right. So we will go for the next topic.